నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2023 సంవత్సరం ముగించుకొని 2024 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది 2024లో అని మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సుజన. గురుగారు, 2024 సంవత్సరంలో మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, వీరి మానసిక పరిస్థితిని ఎలా అంచనా వేయచ్చు అంటారు? కుంభరాశి వారికి ఎల్నెట్స్ అని జరుగుతుందమ్మా, అండ్ ఇట్ కంటిన్యూస్ ఫర్ 2024 ఇయర్ ఆల్సో. అండ్ ఈ కుంభరాశి వాళ్ళు పాపం వెరీ ఇన్నోసెంట్ పీపుల్. వీళ్ళు ఏంటంటే వెరీ ఇంటెలిజెంట్ అండ్ బోళాశంకర్లు. అయిపోయి ఎల్నెట్స్ అని వచ్చేసిందండి, మాకు ఏదో చేసేస్తుందండి అని భయపడిపోతారు. చిన్న ప్రాబ్లం వస్తే ఎల్నెట్స్ అని ప్రభావం వల్ల అండి అంటారు. మా గురువు గారు గరిపాటి నరసింహారావు గారు ఎన్నోసార్లు చెప్పారు, నాయన శనీశ్వరుడు ఏం చేయడు, మిమ్మల్ని పట్టుకోవడానికి ఆకాశం నుంచి పైన ఏమి ప్రత్యేక విమానంలో వచ్చి మిమ్మల్ని పట్టుకోడు నాయన అని చెప్తారు సరదాగా. మరి ఎల్నెట్స్ అని మంచిగా వీళ్ళని తీర్చిదిద్దుతుంది నాయన అని మనం చెప్పామనుకో, వీళ్ళు ఏమంటారు తెలుసా, ఏమండి మరి ద్వితీయంలో రాహు ధనస్థానంలోకి వచ్చాడు కదా నాయన, మాటలకు కొంచెం కఠినంగా ఉంటాయి, మీరు మాట్లాడతారు. అండ్ ధనస్థానంలోకి రాహు వచ్చినప్పుడు దుర్వ్యసనాలకు అలవాటు పడతారు, డ్రింకింగ్ హ్యాబిట్ వస్తుంది కొంతమందికి, అందరికీ కాదు. కాబట్టి వ్యక్తిగత జాతకాలను బట్టి వస్తుంది, బీ కేర్ఫుల్ అన్నాం అనుకోండి. రాహు అయినప్పటికీ కూడా మీకు మాటల చాతుర్యం వల్ల, మీ యొక్క మాయా జాలం వల్ల, రాహు అంటేనే మాయ, అందువలన మీకు బ్రహ్మాండమైనటువంటి వర్క్లు వస్తాయి నాయన అంటే వాళ్ళకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకూలమైన పరిస్థితి, డబ్బులు రాలేదనుకో, ఏమండి మిగతా జ్యోతిష్కులంతా రాహు బాగాలేదని చెప్తున్నారండి, ఆ రాహు బాగాలేదేమో అదే కరెక్టేమో అనుకుంటారు. కానీ వాస్తవంగా ఏంటంటే అమ్మ, రాహు వీళ్ళకి అద్భుతమైనటువంటి హెల్ప్ చేస్తున్నాడు. శనీశ్వరుడు ఏలినాటి శని సరే అద్భుతమైనటువంటి క్రమశిక్షణతో అద్భుతంగా వీళ్ళకి చేస్తున్నాడు. ఇకపోతే గురుడు పాపం, గురుడు పరిస్థితి బాగుండలేదు. గురుడు మొన్నటిదాకా 3వ ఇంట్లో ఉన్నాడు, ఏప్రిల్ 22, 2023 సంవత్సరం దాకా. ఆ తర్వాత అర్ధాష్టమ గురుడు 2024 సంవత్సరం ఏప్రిల్ 22 వరకు కూడా ఉంటాడు. కాబట్టి మనకు ఒక్క గురుబలం తక్కువగా ఉంది తప్ప మిగతా అన్ని బలాలు ఉన్నాయమ్మా. మరి అలాగే వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? ఆర్థిక పరంగా మనకి ఇన్కమ్స్ అనేటటువంటి గురుడు స్టక్ చేశాడు కదా ఇక్కడ, గురువు 4వ ఇంట్లోకి వచ్చాడు అంటే మనకు అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఎవరు, మనం పని చేస్తాం డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఎవరు, మనం వేరే వాళ్ళకి ఇద్దామంటే మన దగ్గర ప్రొడక్షన్ లేదు, డబ్బులు రాలేదు మనకి, మనం ఇవ్వాలంటే. మరి డబ్బులు వస్తాయన్నారు కదండి మీరు రాహువు అని అంటే, మీరు వృత్తి చేస్తే ఎంత వృత్తి చేస్తే ఆ వృత్తికి సంబంధించినటువంటి పైసలు అంతా వచ్చేస్తాయి ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. మరి ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్స్ రావన్నమాట అదర్ సోర్సెస్ నుంచి. మేము ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ మనం చేసినప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ఇది అని మనం అడుగుతాం, హౌస్ రెంట్ నుంచి. అలాగా ఒక్కొక్క కుంభరాశి వాళ్ళు మోస్ట్ లక్కీ ఫెలోస్, నీకు తెలీదు ఎలా అంటే వాళ్ళకి ధనకారకుడు డబ్బు తెచ్చిపెట్టేవాడు గురుడే, లాభాధిపతి వాడు గురుడే. మోస్ట్ లక్కీయెస్ట్ ఫెలోస్. ఒక్కొక్క కుంభరాశి వాళ్ళ దగ్గరని మనం చూస్తే బోల్డంత డబ్బు ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వీళ్ళకి ధనం కోసం ఏ లోటు ఉండదు, ధనం బ్రహ్మాండంగా వస్తుంది. కాబట్టి ఏం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళు. మరి ఈ రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ పరంగా ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? కుంభరాశి వాళ్ళకి వృత్తి వ్యాపార పరంగా బ్రహ్మాండంగా ఉంది. ఏమండి మరి నేను ప్రమోషన్స్ నాకు సార్ రావట్లేదండి అని చాలా కుంభరాశి వాళ్ళు పాపం చాలా కాలం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, టాప్ లెవెల్ ఆఫీసర్స్. వస్తాయి, వాళ్ళకి ఏం కంగారు పడే అవసరం లేదు. అంటే సీనియారిటీ ప్రకారం, ప్రయారిటీ ప్రకారం వస్తూ ఉంటాయన్నమాట. ఏలినట్స్లో కూడా ప్రయారిటీ ఉంటుంది. మళ్ళీ ముందు మకర రాశి క్లియర్ అయిన తర్వాత కుంభరాశి వాళ్ళకి ఇస్తాడు, కుంభరాశి వాళ్ళు క్లియర్ అయిన తర్వాత మీన రాశి వాళ్ళకి ఇస్తాడు. సో దెర్ ఈజ్ ఏ సిస్టమ్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్లేసెస్ కాదు. ఈ విధంగా ఈ కుంభరాశి వాళ్ళకి ఉంటుందమ్మా. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేసి అంటారు? కళ్ళు మూసుకొని కుంభరాశి వాళ్ళు ఏం చేయాలంటే ఎనప బిజినెస్లో స్టార్ట్ చేసేయడమే. ఏలినాడ్సేనికి ఇంక మళ్ళీ ఎవరిని కన్సల్టేషన్ ఫీజులు కూడా దండగా ఎవరిని అడగాల్సినటువంటి పని లేదు జ్యోతిష్కుల్ని. ఎనప బిజినెస్, ఆయిల్ బిజినెస్, కార్లు కొనేయాలా, ఆటోలు కొనేయాలా, లారీలు కొనేసేయాలా. అండ్ రిపేర్స్ ఉంటాయి. మళ్ళీ ఏమండి రాకుండా రిపేర్స్ వాడుకుంటున్నప్పుడు రావా, రిపేర్స్ వస్తాయి. అలాగే వైన్ బిజినెస్లు, వైన్ షాపులు పెట్టేసేయండి, రాహు చక్కగా ధనస్థానంలో ఉన్నాడు. అండ్ రెస్టారెంట్స్, పబ్స్ ఓపెన్ చేసేసేయండి. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వృత్తిలో మాటల వల్ల చెప్పేటటువంటి ఏజెంట్స్ ఉంటారు, రిప్రజెంటేటివ్స్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, ఇలా టాకింగ్తో చేసేటటువంటి వాళ్ళకి అధిక ధనాదాయం కుంభరాశిలో ఉన్న వాళ్ళకి వస్తుంది. కాబట్టి
ఎలక్ట్రానిక్స్ సంబంధించిన బిజినెస్లు పెట్టాలి, సేల్స్ అండ్ సర్వీస్లో. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ చదువుకున్నటువంటి వాళ్ళే ఆ బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళు కంప్యూటర్ ప్రాజెక్ట్స్, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అవన్నీ వస్తాయి. సో దే కెన్ స్టార్ట్ చిన్న చిన్న యూనిట్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు. అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి మార్చి 31, 2024 సంవత్సరంలో వీళ్ళు కనుక కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ కనుక స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా వచ్చేస్తాయి. కాబట్టి ఏమిటి ఒక్క బిజినెస్ మాత్రం చేయకూడదు. అది ఏమిటంటే ఫారెన్ రిలేటెడ్ బిజినెస్ వీళ్ళు చేయకూడదు. అష్టమ కేతు ఉన్నాడు. ఆ బిజినెస్ చేస్తే ఇప్పుడు అసలే ఈ అష్టమ కేతు ఏం చేస్తాడంటే మరణ సదృశమైనటువంటి ఫలితాలు ఇస్తాడు, మరణ తుల్యమైనటువంటి ఫలితాలు ఇస్తాడంటారు. అంటే డిప్రెషన్ వస్తే అయ్యి బాబు నేను చచ్చిపోతే బాగుండేమో అన్నంత ఫలితాలు ఇస్తాడు. అంటే మనుషులు చచ్చిపోరు. ఆ సుసైడల్ టెండెన్సీ అనేటటువంటిది, ఆ వైరాగ్యాన్ని, ఆ నిరాశని, ఆ నిస్పృహని, ఆ ఆత్మహత్య చేసుకునేటటువంటి సదృశ్యమైనటువంటి ఆలోచన సరళిని కేతువిస్తాడు. అదొక్కటే డిఫెక్ట్ తప్ప కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉందమ్మా మిగతాదంతా. మరి అలాగే వ్యవసాయ రంగాల వారికి ఎలా ఉందంటారు? వ్యవసాయ రంగాలు అద్భుతంగా ఉన్నాయి. కుంభరాశి రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. కమర్షియల్ క్రాప్స్ వేస్తారు, డ్రై ఫ్రూట్స్ వేస్తారు. ఇక్కడ రాయచూరులో కొన్నటువంటి పొలాలు కూడా బ్రహ్మాండంగా కుంభరాశి వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయారు. నానక్రమగూడలో అప్పుడున్నటువంటి రైతులంతా కూడా అప్పుడు ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు అపర కోటీశ్వర్లు అయిపోయారు. కారుల్లో డబ్బులు పట్టుకెళ్ళి 4-5 అంతస్తుల బిల్డింగ్లు కట్టేశారు. ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి లంబాడి బస్తీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కుంభరాశి వాళ్ళు ఇంచుమించు ఎక్కువ మంది. అప్పుడు ఇందిరాగాంధీ వచ్చిన టైంలో ఫ్రీగా ఆ డ్యాన్స్ చేసినందుకు ఇచ్చారని అంటారు ఆ ప్లేస్లన్నీ కూడా. సో ఈ విధంగా రైతు వాళ్ళంతా వ్యవసాయమే చేశారు వీళ్ళంతా కూడా. సో ఆ విధంగా ఆ ఏలినాటి టైంలోనే వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా రైతులు బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు, అప్పులన్నీ కూడా తీర్చుకుంటారు, వాళ్ళ పిల్లలందరినీ కూడా బ్రహ్మాండంగా చదివించుకుంటారమ్మా. మరి ఈ రాశి వారిలో రాజకీయ రంగాల వారికి ఎలా ఉందంటారు? కుంభరాశి వాళ్ళు రాజకీయ రంగాల్లో గెలుస్తారు. వాళ్ళకి పదవీ యోగాలు, అత్యద్భుతమైనటువంటి పదవీ యోగాలు వస్తాయి. కాకపోతే కొంచెం ఓపికతో, సహనంతో ఎదురు చూడాలి. అండ్ డెఫినెట్గా వాళ్ళు మినిస్టర్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంటండి మరి అందరూ మినిస్టర్లు అయిపోతే ఇంక మామూలు వాళ్ళు ఎలాగండి అని అంటే బోల్డ్ ఉన్నాయి. మనకి ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఈ అసెంబ్లీలు ఉన్నాయి, రాజ్యసభలు ఉన్నాయి, లోక్సభలు ఉన్నాయి, మొత్తం నేషనల్ లెవెల్ పాలిటిక్స్. జ్యోతిష్యం అంటే కేవలం మనం ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణనే పోల్చుకొని ఇక్కడే ఉన్నారు మొత్తం ఇన్ని వందల మంది మినిస్టర్స్, ఇన్ని వందల మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు. దేశవ్యాప్తంగా మనం కామన్గా కోట్లాది మందికి కామన్ ప్లాట్ఫామ్లో మనం చెప్తున్నాం. కాబట్టి అందులో ఈ వందల మంది మినిస్టర్లు అవ్వడానికి కుంభరాశి వారి అవకాశాలు ఉన్నాయమ్మా. మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా కొంచెం వాళ్ళు నీరసంగా, నిస్సత్తువుగా ఉంటారు, బద్ధకం పెరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళకి తిండి ప్రియులు వీళ్ళు, కాబట్టి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ మధుపాన ప్రియులు, తిండి ప్రియులు, ఇలా అందరూ కాదు, కొంతమంది కుంభరాశి వాళ్ళు. కాబట్టి వీళ్ళకి కొంచెం ఈ యొక్క హ్యాబిట్స్ని కనుక తగ్గించుకుంటే ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని వీళ్ళు 2024లో వాళ్ళు సాగిస్తారు. అలాగని చెప్పి అంతకంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. దీనివల్ల ఏవో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు కూడా వైద్యులు చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాలను కంపల్సరీ వీళ్ళు మితాహారం తీసుకొని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? కుటుంబ పరంగా ప్రశాంతత వచ్చింది ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కొంచెం తగ్గుతూ వస్తున్నాయి కుంభరాశి వాళ్ళకి. సో మనశ్శాంతి ఏలినట్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడే ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. మకర రాశి వాళ్ళ ఇంటికి మనం గెస్ట్లుగా వెళ్ళాలా, కుంభరాశి వాళ్ళ ఇంటికి గెస్ట్లుగా వెళ్ళాలా, మీనరాశి వాళ్ళ ఇంటికి గెస్ట్లుగా వెళ్ళాలా, ఒక 2 days అక్కడ దుకాణం పెట్టేసేయాలి. మనం దుకాణం పెట్టేసినప్పుడు మనకు అర్థమవుతుంది, అరే మకర రాశి వాళ్ళకేమో ఈ యొక్క మెంటల్ టెన్షన్స్ అనేటటువంటి ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళకు కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. కానీ కుంభరాశి వాళ్ళకి బాగుంది వీళ్ళు అంటే దట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్లానెట్ అనమాట. అందుకనే ఈ ప్లానెట్స్ అనేటటువంటి అంత అత్యద్భుతమైనటువంటివి. ఇది ఈ కుంభరాశి వాళ్ళ దగ్గరికి వచ్చేది ఇట్స్ నాట్ వేగ్ అనమాట, వేగ్గా చెప్పేటటువంటివి కాదు. ఇట్స్ సిస్టమటైజ్డ్ నాలెడ్జ్ అండ్ అన్ ఆర్గనైజ్డ్ విధానం ఇది. అండ్ ఋషులంతా పిచ్చోళ్ళు కాదు చెప్పినటువంటి వాళ్ళు. సో ఎప్పుడు ఏలినాట్స్ అని ఏ ఫేజ్లో ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది,
ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది, యావరేజ్గా ఎప్పుడు ఉంది, దే హ్యావ్ డిస్క్రిమినేటెడ్, దే హ్యావ్ దీన్ని ఏం చేశారంటే బైఫర్కేటెడ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇవన్నీ కూడా చక్కగా ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా మనకి వాళ్ళ మనశ్శాంతితో బ్రతుకుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ స్టిల్ డెవలపింగ్, ఇంకా మీనరాశి కొంచెం దూరంగా ఉంది కాబట్టి వాళ్ళు ఇంకొంచెం ప్రశాంతంగా బ్రతుకుతున్నారమ్మ ఈ 3 రాశుల్లో. మరి అలాగే వీరికి విద్యార్థులకి కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉంది అంటారు? విదేశాలకు అస్సలు బాగుండలేదు, అష్టమ కేతువు బాగుండలేదు కదా, రాహు బాగున్నాడు. కానీ విదేశాలకు వెళ్ళిపోవడం ఈజీయే, తల్లిదండ్రులు డబ్బులు కట్టేస్తారు, పంపించేస్తారు. కాలేజీలు యూనివర్సిటీలు ఏమైనా మా డబ్బులు మాకు వస్తున్నాయి కాబట్టి కమాన్ అంటారు. మనకులాగా ఇండియాలాగా గవర్నమెంట్ కాదు అక్కడ. సో దర్ ఆర్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ ఆఫరింగ్ కోర్సెస్ వితౌట్ మెరిట్, డబ్బులే ప్రధానంగా పనిచేసేటటువంటి విశ్వవిద్యాలయాలు. మన భారత విశ్వవిద్యాలయాలు టాలెంటే ప్రాతిపాదికగా నడుస్తాయి. ఐఐటీస్, ఐఐఎమ్స్, IIITs అండ్ ఆల్ NITs అండ్ ఆల్. అండ్ మన ఈ JNTU మెడికల్ కాలేజెస్, గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్, ఇలా అన్నీ కూడా. సో మనకి ఈ విదేశాలకి వెళితే వీళ్ళకి అష్టమ కేతు ప్రభావం వల్ల పాపం వాళ్ళకి పనులు దొరకవు. పార్ట్ టైము వర్క్ పర్మిట్ 20 గంటలు వారానికి అని ఇస్తారు. అది సరైనటువంటి వర్క్ దొరకదు. ఎందుకంటే ఇప్పుడు నా స్టూడెంట్స్ డైరెక్ట్గా ఉన్నారు కాబట్టి నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. సో దిస్ ఈజ్ నాట్ ద బెస్ట్ టైమ్ అండ్ ద రికమెండెడ్ టైమ్ ఆర్ ద ఫేవరబుల్ టైమ్ ఫర్ ద స్టూడెంట్స్ టు గో టు ఫారిన్ కంట్రీస్ అండ్ టు పర్స్యూ దేర్ ఎడ్యుకేషన్. మరి అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఆ సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా? కోర్టు సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు వీళ్ళు. అంతే కదా, అప్పుల సమస్య నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. సార్ అప్పులు ఉన్నాయి సార్, మాకు డబ్బులు ఎలా వస్తున్నాయో భయం వేసేస్తుందండి అని పాపం భయపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. నో, ఇట్స్ అ మిరాకిల్, దట్ ఈస్ వాట్ ద ప్లానెట్స్ కెన్ డూ. అందువలన అంటే హార్డ్ వర్క్ చేయకుండా మిరాకిల్ కాదు. ఉన్న ఇళ్లలో ఒక ఇల్లు అమ్మామనుకో అప్పు పోతుంది, మనశ్శాంతి వస్తుంది. అరే లాస్ అయిందని బాధపడితే ఎట్లా? ప్రస్తుతం టైంకి మనశ్శాంతి వచ్చింది, తర్వాత మనం ప్లాన్ చేసుకొని లాంగ్ టర్మ్ ప్లానర్గా మనం స్లో మైండ్తో ఉన్నాం కాబట్టి, బిజినెస్ యాక్యుమెన్ మనకు ఉంది కాబట్టి స్లోగా లాంగ్ టర్మ్ ప్లానర్గా మనం చేసుకుని ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వస్తాం. అంతేగాని మనం ప్రతిదాన్ని కూడా భూతద్దంలో పెట్టి మనం చూసి భయపడకూడదు అనమాట. సో చుట్టూ సమాజం ఉంటారు. ఇప్పుడు నేను చెప్తున్నానమ్మా, వీడియో చెప్తుంటే కష్టపడకుండా డబ్బులు వచ్చేస్తాయి. ఆ కుంభరాశి వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తారు నన్ను, చాలామంది. ఎలా వస్తుందంటే ఫస్ట్ నువ్వు దుప్పటి కప్పుకొని పడుకోవడం ఆపేసాయి, ఫస్ట్ లెక్చర్లు ఇవ్వడం మానేసి, ప్రొఫెసర్కి నువ్వు లెక్చర్లు ఇవ్వడం ఏంటి, నువ్వు సలహాలు ఇవ్వడం. వినో, కష్టపడి గురువుల కాళ్ళు పిసికి నేర్చుకున్నటువంటి విద్యది. IIT మెడ్రాస్లో నేను PhD చేశాను ఫిజిక్స్లో. ఒక డాక్టరేట్షిప్ నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాము. మనం ఈ నా స్టూడెంట్స్ ఇప్పుడు ఎంతోమంది అరకొర జ్యోతిష్కులకి అసలు జ్యోతిష శాస్త్రమే తెలియకుండా నెగిటివ్లు చెప్పి డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళకి మనము పాజిటివ్ యాటిట్యూడ్తో మనం చెప్పి వాళ్ళ బ్రతకాలనేటటువంటి ఆశ కల్పించి వాళ్ళు ముందుకు తోయాలి. దట్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ ద ఆస్ట్రాలజీ. అందుకని మనకి పరాశర మహర్షి వీళ్ళంతా కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రజలంతా కూడా పాజిటివ్గా ఆలోచించాలా, బ్రాడ్ మైండ్గా ఆలోచించాలి. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ కుంభరాశి వారికి అత్యద్భుతంగా ఉంది అంటాం. వాళ్ళేమో మాకు డబ్బులు రావట్లేదండి అంటారు. ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అని అంటాం. హార్డ్ వర్క్ చేయనాయనా అని చెప్తున్నాం. ఓన్లీ దట్స్ వేర్ దే హ్యావ్ టు వర్క్. ఇప్పుడు మేము పాఠాలు చెప్పినప్పుడు స్టూడెంట్ ABCD A తర్వాత B అంటే నా వస్తుంది చదువు. అదేవిధంగా వర్క్ హార్డ్ ఏలినట్స్ అనే దోషం నుంచి బయటకు తప్పించుకుంటారు. మరి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు కానీ, ఇటు సంతాన ప్రయత్నాలు చేసేవారికి కానీ ఎలా ఉండబోతుంది అనేసి? బ్రహ్మాండంగా ఉందమ్మా, వివాహాలు అయిపోతాయి. మనకు March 31, 2024 నుంచి వివాహాలు అయిపోతాయి. శుక్ర పరిస్థితి బాగుంది, ఉచ్చ స్థితిగతుడై ఉన్నాడు మీనరాశిలో. అండ్ మళ్ళీ స్మాల్ గ్యాప్ ఏంటంటే August 25, 2024లో మనకి కన్యారాశిలో కేతువుతో కలుస్తాడు. అప్పుడు కొంచెం ప్రాబ్లము, అప్పుడు వివాహాలు కావు, ఆ ప్రయత్నాలే చేయకూడదు అప్పుడు. అండ్ మనకి April 22, 2024 తర్వాత గురుడు పంచమ స్థితిగతుడై ఉంటాడు, అర్ధాష్టమ గతుడై ఉంటాడు, సో అప్పుడు కూడా ఆ గురుడు ఇంకా బలం పొందలేదని చెప్పాను కదా. సో సంతానం లేనటువంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఖర్చుతో, అండ్ దే హ్యావ్ టు హియర్ ద వర్డ్స్ ఆఫ్ ద డాక్టర్స్. వాళ్ళు మెడికేషన్ అనేటటువంటి డాక్టర్, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే డాక్టర్లు చెప్పే డైట్ తీసుకోరు. MBBS ఎంత కష్టపడితే వస్తుంది? ఇప్పుడు MSET 5 రాయాలా, MSETలో 5.5 years రావాలా, సూపర్ స్పెషాలిటీ చదవాలా, MDలు చదవాలా, MSలు చదవాలా, ఏదో ఒకటి. ఇది ఇస్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్. వీళ్ళు చెప్పింది వినకుండా మాకు సంతానం కలిగేస్తుందండి, మేము తినేది మాత్రం తినేస్తాం, మేము చేసేది మాత్రం చేస్తాం అంటే కుదరదు. అర్ధాష్టమ గురుడు ఉన్నాడు ఇక్కడ. స్టిల్ దెన్ డాక్టర్ల యొక్క
ఖచ్చితంగా సలహాల మేర క్వాలిఫైడ్ డాక్టర్స్ యొక్క సలహాలు కనుక విన్నట్లయితే తప్పకుండా వీళ్ళకి సంతాన యోగం కలుగుతుంది. చాలామంది నేను అబ్జర్వ్ చేసింది యూట్యూబుల్లో, చాలామంది ప్రముఖ అంటే ఈ జ్యోతిష్కులు పంకట మాడేసే అది, బికాస్ ఇట్ ఈస్ అ బిజినెస్ కాబట్టి. అది ఆధ్యాత్మికవేత్తలుగా చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎలా చెప్తారంటే, ఏమండి డాక్టర్లది ఏముందండి, డాక్టర్లది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నటువంటి వాళ్ళని కూడా చూశాను ఆధ్యాత్మికవేత్తలు. అండ్ వాళ్ళు డాక్టర్ల రొటీన్ వాళ్ళది ఏముంటుంది, గ్రహాలు చేసేస్తాయి. వాట్ ఈస్ ఆల్ దిస్ వైగ్ స్టేట్మెంట్స్ కుదరవు. దే హ్యావ్ టు హియర్. సో కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫైడ్ డాక్టర్స్ మాటలు కనుక విని వాళ్ళ సలహాల మేరకు వెళితే సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా ఏ ఐవీఎఫ్లకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, న్యాచురల్గా సంతానం కలుగుతుందమ్మా. మరి అలాగే వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అని అంటారా? ఒకవేళ ఉంటే కనుక ఏ మాసంలో కొనుగోలు చేయాలి అంటారు? ఖచ్చితంగా వీళ్ళకి ఈ గృహయోగము ఉంది, వాహన యోగం ఉంది. ఆల్రెడీ కట్టేశారు వీళ్ళు. ఎల్నెట్స్ జరుగుతున్న వాళ్ళు బ్లైండ్గా వాళ్ళు కొనేస్తారనమాట. కొంతమంది పాపం వాళ్ళు ప్లానింగ్ లేక పవర్టీలో ఉన్నటువంటి వాళ్ళు అండర్ ప్రివిలేజ్డ్గా ఉండిపోయారు. వీళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు. కాబట్టి ఏ నెలలో మనం కొనుక్కోవాలండి అంటే మనకి శుక్రుడు యొక్క పరిస్థితి బాగుండాలి. ఆ శుక్రుడు వృషభ రాశిలోకి వచ్చినప్పుడు కొనకపోతే నన్ను అడగండి, అంటే డబ్బులు దాచుకోవాలా, ఏమి రూపాయి లేకుండా నేను కడతాను. ఇప్పుడు నన్ను జ్యోతిషం అడిగేటప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ అడుగుతాడు, ఏమండి నాకు గృహయోగం ఎక్కడ ఉందండి అని. ఆయన దగ్గర చిన్న వర్కర్ పాపం ఆయన అడుగుతాడు నాకు గృహయోగం ఎప్పుడుందని. వాడు డబ్బులు దాచేసిన ఉన్నాడు, వాడు ఆల్రెడీ ప్లాన్డ్గా. పాపం ఈ బక్కవాడి దగ్గర డబ్బులు లేవు. ఇద్దరికి ఎలా వస్తుందంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండి డబ్బులు దాచుకొని అంతా మొదటి నుంచి కష్టపడినటువంటి వాడు ముందు కొనగలుగుతాడు. అండ్ దిస్ ఫెలో టర్న్ ఈయనకి ప్రపోర్షనేట్గా ఏదో ఒక లాభము వాళ్ళ బంధువుల దగ్గర చిన్నది రావడమో, లేకపోతే ఏదో ఒకటి రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్స్టాల్మెంట్స్ మీద తీసుకోవడం, అలాంటి లాభం ఏదో ఒకటి ఖచ్చితంగా మాత్రం గ్రహం ఇస్తుంది. మరి ఈ రాశి వారు ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు? ఏలినాటి శని సమయంలో ఖచ్చితంగా మనం శనీశ్వరుడికి ఆరాధించాలమ్మా. శని మహారాజుని మనం చేయాల్సిందే. శని స్తోత్రాలు, శని స్తుతులు ఇవన్నీ కూడా మనం చదువుకోవాలా. శనీశ్వరుడికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి ఇచ్చి దానం చేయాలా. ఆ తర్వాత శనివారం నాడు 8 గంటలకు ఉదయం, ఆ తర్వాత మనకి శనీశ్వరుడికి చక్కగా 19 అభిషేకాలు చేసుకోవాలి. అంటే వీళ్ళు 19 అభిషేకాలకి చాలా డబ్బులు అవుతుందండి అనుకునే వాళ్ళు ఉంటారు పాపం. వాళ్ళు మీరు పంతులు గారికి డబ్బులు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళండి, కొంచెం నూనె పట్టుకెళ్ళండి, ఫ్రీగానే శనీశ్వర ఆలయాలు ఉన్నాయి లోపల, మీకు మీరే పోసుకోవచ్చు, ప్రదక్షిణాలు చేసుకోండి. కానీ రూల్ ఏమిటంటే ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రంతో కాన్సన్ట్రేషన్గా శనీశ్వరుడిని మనసా వాచా కర్మణ, శరీరాన్ని, ఆత్మని, మనస్సుని ఆయనకి అర్పించాలి. అన్కండిషనల్గా ఆయనకి సరెండర్ అవ్వాలి. అప్పుడు మాత్రమే శని దోషం పోతుంది. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆరాధన చేస్తే బ్రహ్మాండంగా ఈ యొక్క శని దోషం పోతుంది. ఇక్కడ నేను నా సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క ప్రయాణంలో నేను గమనించింది ఏంటంటే, మనం భక్తులు మన కర్మలు మనం చేసాం, పాపాలు చేసాం కాబట్టి మనము ఈ యొక్క బాధలు పడుతున్నాం. మనము దేవుడిని అప్రోచ్ అవుతున్నాం, దేవుడు మనల్ని అప్రోచ్ అవ్వట్లా. అక్కడికి వెళుతూ ఆయనకే కండిషన్స్ పెట్టడం అనేటటువంటి భక్తులను చాలామందిని చూసాను. అది చాలా తప్పు. ఆయన మంచి చేసినా చెడు చేసినా ఏక కాన్సన్ట్రేషన్తో నువ్వు ఏ విధంగా అయితే 1వ క్లాస్లో స్కూల్లో వేస్తామో 10th క్లాస్ వరకు నోరు మూసుకొని అదే స్కూల్లో చదివిన వాడు సక్సెస్ అవుతాడు. మధ్యలో మారినటువంటి వాళ్ళ సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. ఆ విధంగా ఆ శని మహారాజుని చేసుకోవాలా. ఆ శనీశ్వరుడు యంత్రాన్ని, శని సింగనాపూర్ నుంచి తెచ్చుకున్నటువంటి శనీశ్వరుడు బొమ్మల్ని, యంత్రాన్ని ఇళ్లలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఏదో యూట్యూబ్లో వాళ్ళు పెట్టుకోకూడదు, పెట్టుకుంటే మీకు వాట్ ఈజ్ నెగిటివ్ ఎనర్జీ? అసలు ఫిజిక్స్లో నెగిటివ్ ఎనర్జీ అనే పదము లేదు, పాజిటివ్ ఎనర్జీ అనే పదము లేదు. అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాం. అందుకనే మన వీడియోస్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటే మనము ఎడ్యుకేటివ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ వీడియోస్ మనం చెప్తున్నాం. ప్రేక్షకులు హ్యాపీగా ఈ యొక్క రెమెడీస్ చేసుకుంటే కుంభరాశి వాళ్ళు అత్యద్భుతమైనటువంటి జీవనాన్ని 2024 సంవత్సరంలో గడుపుతారమ్మా. 2024 సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరి శనికి ఎలా ఆరాధించాలి, ఎలాంటి దానాలు చేయాలి, అలాగే శనికి ఎలా అభిషేకం చేసుకోవాలి, శనివారాలలో ఆంజనేయ స్వామిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ ఎలా ఆరాధించాలి అనేసి చాలా బాగా వివరించారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమ్మా.